మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తున్నారా, రీసెంట్ డేస్ లో వ్లాగ్స్ అన్ని కూడా ఇంట్రో అండ్ ఇంట్రడక్షన్స్ ఎవ్రీథింగ్ వేణు గారు ఇస్తున్నారు. మీరు గమనిస్తున్నారా? చాలా హ్యాపీగా ఉంది. 1 year తర్వాత మళ్ళీ నేను ఖమ్మం వెళ్తున్నాను. అమ్మ పిల్లలు ఇద్దరు పడుకున్నారండి. నైట్ ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 12:10 అవుతుంది. సో రేపు పొద్దున ఖమ్మం వెళ్ళేది ఉంది. పిల్లలు పడుకున్నారు, నేను కూడా నిద్రపోవాలి. కానీ ఇక్కడ ఒక చూడండి, నిద్రపోకుండా బ్యాగ్ సర్దుతుంది. బట్టలు 1 or 2 days కోసం పోవాలన్నది ఖమ్మము, కానీ ఇక్కడ చూడండి బ్యాగ్ మొత్తం నింపింది. ఈ బ్యాగ్ లో ఏమేమి ఉన్నాయంటే చాలా జతలు బట్టలు సర్దింది. దానికోసం అయితే ఖమ్మం పోయిన తర్వాత వీడియో ఓపెన్ చేసి అంటే ఒక వీడియో చేయొచ్చు ప్యాకింగ్. నేను ఎప్పుడు ఖమ్మం వెళ్ళాలనుకున్నా వేణుగారు లేనప్పుడే బ్యాగ్ చదువుతాను. ఎందుకంటే చెప్పేది 1 or 2 days వెళ్ళేసి వస్తానని చెప్తాను, కానీ ఇంకొక 1-2 days డిలేనే చేసేటట్టుగా బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకొని అయితే వెళ్ళిపోతాం ముందే ప్లానింగ్ ప్రకారం. బట్ ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. 1 year తర్వాత మళ్ళీ నేను ఖమ్మం వెళ్తున్నాను అమ్మ వాళ్ళ ఇంటికి. నేను ఎన్నో మీతో పంచుకోవాలనుకున్నాను. అమ్మ వాళ్ళ ఇల్లు, విలేజ్, నేను పుట్టి పెరిగిన ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది అక్కడ, అదంతా కూడా మీతో షేర్ చేసుకోవాలని ఇప్పటి నుంచో అనుకుంటున్నాను. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంతవరకు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదండి. ఖమ్మం వెళ్ళేసి వచ్చాను, అన్ని మీకు ఇంకా తెలుసు. ప్రీవియస్ బ్లాగ్స్ లో చాలా సార్లు చెప్పాను ఖమ్మం వరకు వెళ్ళాను, కానీ అమ్మ వాళ్ళ ఇంటి వరకు వెళ్ళలేకపోయానని. సో ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వ్లాగ్స్ చూడండి. అసలు మేము ఎలా స్ట్రక్ అయిపోయాము, ఎలా ఇబ్బంది పడ్డాము, ఎందుకు వెళ్ళలేకపోయాము అనేది కూడా అన్ని క్లియర్ గా ఉంటాయి. సో ఇప్పుడు మాత్రం ఫిక్స్ అయ్యా, ఖమ్మం వెళ్తున్నాను, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. నాకు చాలా అంటే చాలా 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 హ్యాపీగా ఉంది. అండ్ ఇది ఒక్క బ్యాగ్, ఇప్పుడు 3 అండి మేము, బాబు, పాప, నేను 3 వెళ్తున్నాం కదా. 3కి సరిపోను. వాళ్ళ నైట్ వేర్స్ ఉంటాయి, డేకి కావాల్సినవి ఉంటాయి. సో అవన్నీ కూడా ఒకే బ్యాగ్ లో నేను సెట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా చెప్పండి, నేను ఎక్కువ లగేజ్ ఏం తీసుకెళ్తున్నాను. యాక్చువల్గా ఇంకో ట్రాలీ బ్యాగ్ తీస్తుందండి, ఇప్పుడు మీకు చెప్పట్లేదు. ఇంకో ట్రాలీ బ్యాగ్ కూడా తీసి సర్దుకుంటుంది. అంటే అది కూడా అవుతుంది. అనిపిస్తే ఇంకోటి ఇక్కడ ఇంకో బ్యాగ్ కూడా ఉంది చూడండి ఆ పక్కన. అదేది జస్ట్ ఏంటంటే కావాల్సినవి తీసుకెళ్లడం కోసం అని చెప్పేసి అది పెట్టుకున్నాను. చూసారుగా, ఇప్పుడు 3 bags అయితే అయ్యాయి. తీసుకెళ్లేటివి ఉన్నాయి, సో అవి తీసుకుని వెళ్దామని అనుకున్నాను అంతే. సో అంటే ఇంకోటి ఏంటంటే తను పోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ అంటే చెప్పట్లేదు. యాక్చువల్ గా చందు గారిని, మధు గారిని కూడా కలవాలి అక్కడ. అంటే వాళ్ళ ఫ్యామిలీస్ ని, ఉమా వెళ్ళిన కాడి నుంచి, ఉమా వ్లాగ్స్ చూస్తున్న కాడి నుంచి ఊరు మిస్ అవుతుంది, ఫ్యామిలీని మిస్ అవుతుంది. నిజంగా అండి, మోదిన వెళ్ళింది. ఇంకా అంటే ఎప్పుడు చూస్తూ ఉంటా, ఎప్పుడు మిస్ అవుతూనే ఉంటాను, కానీ ఈసారి ఎందుకో ఇంకా బాగా ఎమోషనల్ గా ఉన్నాను నేను. ఇప్పుడు వెళ్ళాలి ఖచ్చితంగా అమ్మ వాళ్ళ ఇంటి. హోమ్ సిక్ అనమాట, చాలా హోమ్ సిక్ లో ఉన్నాను నేనైతే. ఇంకోటి అదొకటే కాకుండా చందు గారు కూడా కొంచెం ఎమోషనల్ గా ఉన్నారు, పోయి కలవాలి. సో లాస్ట్ 3 days నుంచి అన్నయ్య అయితే చాలా అంటే చాలా బాధపడుతున్నారు. సమ్ రీజన్స్ వల్ల ఇమ్మీడియట్ గా అయితే కలవాలి అన్నయ్యని నేను. నిజంగా అండి, అంటే ఇప్పుడు కొంతమందికి మనం అవకాశం ఇస్తాము, అవకాశం ఇచ్చిన వాళ్ళు దాన్ని ఉపయోగించుకొని ఎదిగితే చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. కానీ అవకాశం ఇచ్చిన వాళ్ళకి మళ్ళా అంటే థ్రెట్ కానీ వాళ్ళని కానీ ఇబ్బంది పెడితే చాలా బాధ అనిపిస్తుంది మనసుకి. అంటే మనము నిస్వార్థంగా కొన్నిసార్లు మన వాళ్ళు అనుకొని వెళ్తాము. ఆ మన అనుకునే వాళ్ళు మనకి ఇబ్బంది పెడితే మాత్రం చాలా 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 పెయిన్ఫుల్ అనిపిస్తుంది. అలా ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు. నా ఉద్దేశం అయితే మనము ఎదుగుతూ ఇంకో 10 మందిని ఎదిగియాలనే మెంటాలిటీ ఉండాలనేది నా కోరిక, మా కోరిక. సో అది నాకు కూడా బాధగా అనిపించింది. అంటే ఉన్నాము, ఇక్కడ ఉంటున్నాము, కానీ ఎప్పుడు వెళ్ళి కలవాలి అన్నయ్యని అన్నట్టుగానే ఉందండి. ఎందుకంటే అన్నయ్య కొంచెం లోలో ఉన్నారు, ఇప్పుడైతే చాలా లోగా ఉన్నారు. బట్ తన వర్క్ తను చేసుకుంటున్నా కూడా మీకు తెలియదు, లాస్ట్ 3 days నుంచి మేము midnight 1-2 వరకు కూడా కాల్స్ మాట్లాడుకుంటాం. అంటే అది ఏం లేదండి, కొంచెం వర్క్ ప్రెషర్. ఇంకోటి ఏంటంటే కొన్ని కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి కదా, దానివల్ల కొద్దిగా బాధ అనిపిస్తుంది. కానీ ఒకటి, మా రేణుక తరఫు నుంచి, మా ఫ్యామిలీ తరఫు నుంచి మేము కూడా చెప్తున్నాము, వాళ్ళు మమ్మల్ని ఓన్ చేసుకున్నారు. ఆ ఓన్ చేసుకున్న దానికి మేము 100% మేము కూడా తోడుంటాము. ఏ ప్రాబ్లం వచ్చినా ఏదొచ్చినా ఇప్పటి నుంచి మాది కుటుంబము, మాకు వచ్చినా లేకపోతే అంటే వాళ్ళకి వచ్చినా, ఇప్పుడు చందు గారికి కానీ మధు గారికి కానీ ఏదొచ్చినా ఈ CMR
చందు, మధు, రేణు నామకరణం కలిసే కూడా ఉంటారు. మీరే చేశారు. CMR అనేది. యాక్చువల్ గా అందరు కలిసే ఉంటారు. వాళ్ళకి మేము అందరం ఎప్పుడు సపోర్ట్ గా ఉంటాము. సిఎంఆర్ కి వెనక బ్యాక్ నుంచి ఒక ముగ్గురు ఉన్నారండి, సునీత, ఉమా అండ్ వేణునాథ్. సో మేము కూడా 100% వాళ్ళకి మాకు సాయశక్తులా మేము అందరం కలిసి ఉండి BSU వేణు, సునీత, ఉమా. మేమైతే ఖచ్చితంగా ఎప్పుడు కలిసే ఉంటాం. అంటే ఉండాలని మీరు అందరూ కూడా మమ్మల్ని బ్లెస్ చేయండి. రేణుని కూడా ఇంకా మీరు ఆదరించండి. ఇంకోటి, మీ అందరి సపోర్ట్ లేకపోతే మాకు ఏది సాధ్యం కాదు కాబట్టి వి నీడ్ ఆల్వేస్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్. ఇంకా రేణుక బ్యాకింగ్ కూడా జిప్ కూడా పెట్టేసింది. లేదు, ఇంకొంచెం పెట్టాలి, బాబువి కొన్ని పెట్టాలి. సో ఇవన్నీ పెట్టిన తర్వాత కంప్లీట్ క్లోజ్ చేసేస్తాను. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా అని ఇంకా క్లోజ్ చేస్తున్నాను. వెళ్ళి కొన్ని తెచ్చుకునేటివి ఉన్నాయి నీడ్స్. నా లగేజ్ ఎలా ఉంటదంటే అన్ని అసలు ఇది అవసరం అవుతుంది, అది అవసరం అవుతుంది, అన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటాను. బట్ అందులో నుంచి ఒక 20-30% మళ్ళీ వేస్టేజ్ పక్కకు పెట్టేస్తుంటాను. అమ్మో ఇది ఎక్కువ అయిపోతుంది, అది ఎక్కువ అయిపోతుందని. అండ్ ఇక్కడ నుంచి నేను తీసుకెళ్లిన అన్ని కూడా నేను ఎప్పుడు యూజ్ చేయలేదండి. సో ఎక్స్ట్రాస్ మళ్ళీ అన్ని బ్యాగ్ తీసుకొచ్చిన డేసే ఉన్నాయన్నమాట. తీసుకెళ్లడం అయితే తీసుకెళ్తా, లగేజ్ ఫుల్ ప్యాక్ చేసేసుకుంటాను. ఎందుకైనా మంచిది ఎక్స్ట్రాస్ ఉంటే బెటర్ కదా అని పెట్టేస్తా అంతే. ఎక్కడికి పోయినా అంతే, మేము ట్రిప్ లకు పోయినా అంతే అండి. అన్ని బట్టలు పెడతాదంటే లాస్ట్ కి మళ్ళీ అవి ఇస్త్రీలు కూడా తీయకుండా చాలా తీసుకొని వస్తాం. మళ్ళీ అవి అట్లే ఉంటాయి మడతలు. కాకపోతే అది చాలా హ్యాపీగానే మాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ పోయి ఇబ్బంది పడేదానికన్నా కొన్నిసార్లు తెలియకుండా 1 day 2 days మనం ఎక్కువ ఉన్నా కూడా హ్యాపీగానే ఉంటే బెటరే. ఇంకోటి అవునవును, ఇంకోటి కార్ లో పెట్టుకొని వెళ్తాం కాబట్టి అదేం పెద్ద రిస్క్ అనిపించదు. మనం ఇప్పుడు నేను సింగిల్ గా వెళ్తున్నాను. సింగిల్ మీన్స్ అంటే కిడ్స్ తీసుకొని నేను ఒకదాన్ని వెళ్తున్నాను అనమాట. వేణుగారు రావట్లేదు. బట్ వీ హావ్ అరేంజ్డ్ వెహికల్ యాక్చువల్ గా చందు గారు, మధు గారు వస్తారు, వాళ్ళతో వెళ్దామని ప్లాన్ వేసుకుంది. బట్ వాళ్ళది పోస్ట్పోన్ అయింది అక్కడ డ్యూ టు అక్కడ ముకుంద షూట్స్ వల్ల కొంచెం డిలే అయింది. సో ఇంకా తను రేపు మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలని ప్లాన్ చేసుకుంది, వెళ్ళిపోతుంది. సో అంటే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సిఎంఆర్ ని ఇలానే సపోర్ట్ చేయండి, మమ్మల్ని ఇలానే ముందు తీసుకెళ్ళండి. అండ్ ఇంకొకటి మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తున్నారా, రీసెంట్ డేస్ లో బ్లాగ్స్ అన్ని కూడా ఇంట్రో అండ్ ఇంట్రడక్షన్స్ ఎవ్రీథింగ్ వేణుగారు ఇస్తున్నారు. మీరు గమనిస్తున్నారా లేదో? సో ఇదైతే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్రతి వీడియోకి లాస్ట్ వచ్చిన వీడియోస్ అన్నిట్లలో కూడా ఇంట్రో వేణుగారు ఇస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేస్తారా లేదా? ఐ థింక్ సో మీరందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. మిమ్మల్ని కూడా పలకరించినట్టుగా ఉంటుంది వేణుగారు. సో వేణుగారిని అభిమానించే వాళ్ళందరూ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవ్రీ వన్ మా ఫ్యామిలీని, మా వ్లాగ్స్ ని అభిమానిస్తున్న వాళ్ళందరికీ అండ్ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్ గా నేను ఒక మాట ఇచ్చానండి, ఇప్పటి నుంచి నేను తనకు ఫుల్ గా సపోర్ట్ చేస్తానని. మాట ఇచ్చిన దాని ప్రకారం నేను అంటే స్టార్ట్ అయితే చేశాను. ఎంతవరకు ఇస్తున్నాను ఏంటనేది ఇంకా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. బట్ ఐఎమ్ ఆల్వేస్ విత్ రేణు. మరింకా వీడియోస్ తోటి, మరింకా బ్లాగ్స్ తోటి ఇంకా మీకు ముందు చాలా వీడియోస్ తోటి మీ ముందుకు వస్తానని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటిల్ దెన్ బై బై. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన విఆర్ ట్రెండింగ్ ఛానల్ కూడా మీరు అందరూ సపోర్ట్ చేయండి. అంటే మన వీడియోలో మనము డిస్క్రిప్షన్ లో మనము విఆర్ ట్రెండింగ్ కి సంబంధించిన లింక్ పోస్ట్ చేస్తున్నామండి ఛానల్ని. దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.